తన కొడుకు విజయ్ హర్షను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, దీని వెనుక సీఐ మల్లికార్జున్ హస్తముందని తల్లి హైమవతి తీవ్రంగా ఆరోపించారు. గురువారం తాడేపల్లి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పోలీసుల తీరుపై పలు సంచలన ఆరోపణలు చేశారు. ఎంఏ పూర్తి చేసి రైఫిల్ షూటింగ్లో శిక్షణ పొందిన విజయ్ హర్ష ప్రతిభను చూసి మొదట్లో సీఐ మల్లికార్జున్ లక్ష్మీపురంలోని స్నాప్ జిమ్ పైన తాను పెట్టిన అకాడమీలో కోచ్గా పెట్టుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడల ప్రోత్సాహంలో భాగంగా ఏర్పాటు చేసిన శాప్ తిరుపతి అకాడమీలో విజయ్ హర్షకు హెడ్ కోచ్గా మంచి అవకాశం వచ్చిందని, గత నెల 10వ తేదీన ఉద్యోగంలో చేరాడని చెప్పారు. అయితే ఉద్యోగంలో చేరిన 2వ నెలలోనే పోలీసులు ఈ అన్యాయానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 16వ తేదీన విజయ్ హర్ష ఇంట్లో లేని సమయంలో సీఐ మల్లికార్జున్ మహిళా కానిస్టేబుల్తో కలిసి వచ్చి ఇల్లంతా అడ్డగోలుగా సోదా చేసి సామాన్లు పడేశారని ఆరోపించారు. ఆ తర్వాత తాడికొండ పిఎస్లో హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో జూన్ 20న తాము లాయర్ల సమక్షంలో స్టేషన్కు వెళ్లామని పేర్కొన్నారు. విజయ్ హర్ష వద్ద రైఫిల్ షూటింగ్కు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ లైసెన్సులు, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ పోలీసులు వాటిని ఫేక్ అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులిచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ కలిగిన సర్టిఫికెట్లు ఫేక్ ఎలా అవుతాయని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన రోజు నుంచే సీఐ మల్లికార్జున్ తన కొడుకును వివక్షణారహితంగా కొట్టాడని, 2వ రోజు చేతులు, కాళ్లు కట్టేసి రోకలిబండతో వీపు, భుజాలపై దారుణంగా బాధి బలవంతంగా సంతకాలు చేయించుకున్నాలని కన్నీరు మున్నీరయ్యారు. తమది అత్యంత పేద కుటుంబమని, కూతుర్ని వెటర్నరీ డాక్టర్ చదివించి కొడుకు షూటింగ్ ఖర్చుల కోసం అమ్మగారిచ్చిన 1/2 ఎకరం పొలాన్ని కూడా అమ్ముకున్నామని, ఇంట్లో రేషన్ బియ్యం తింటూ సాదాసీదాగా బతుకుతున్నామని వివరించారు. సీఐ మల్లికార్జున్ తన కొడుకుపై ఇంకా ఎలాంటి దొంగ సెక్షన్లు ఇరికిస్తారో అని భయంగా ఉందని, తమ కుటుంబానికి ఆయన నుండి ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి తమలాంటి పేద కుటుంబానికి అండగా నిలవాలని, తన కొడుకు విజయ్ హర్షకు న్యాయం చేయాలని ఆమె చేతులు జోడించి వేడుకున్నారు. మా బాబు పేరు విజయ్ హర్ష అండి. ఎంఏ చేసిన తర్వాత తను ఈ షూటింగ్కి సంబంధించిన కోర్సులన్నీ చేశాడండి. రైఫిల్ షూటింగ్ అంటే వాడికి ఎలా ఇష్టం ఏర్పడిందంటే, స్టార్టింగ్ 2014 వాడికి 10th క్లాస్ అయిపోగానే సమ్మర్ కోచింగ్ అని చెప్పేసి పేపర్లో చూసి సమ్మర్ కోచింగ్ జాయిన్ అయ్యాడండి. మల్లికార్జున్ గారి దగ్గర, సిఐ మల్లికార్జున్ గారి దగ్గర జాయిన్ అయ్యాడు. మల్లికార్జున్ గారు వీడి ఇంట్రెస్ట్ చూసి నువ్వు బాగా చేస్తున్నావు అని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు స్టార్టింగ్లో. ఆ తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనే కోచింగ్ ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన ఒక అకాడమీ పెట్టి లక్ష్మీపురంలో స్నాప్ జిమ్ పైన అందులో వీడిని కోచ్గా పెట్టేసుకున్నాడు. కోచ్గా పెట్టుకున్నాక వీడు కోచింగ్ ఇస్తూ ఉండేవాడు, రోజు వెళ్ళొచ్చేవాడు. మేము పాప కోసం అని గుంటూరు వెళ్ళామండి. పొన్నికల నుంచి గుంటూరులో కొరటిపాడులో ఉండేవాళ్ళం. పాప ఆ తర్వాత బాబు కొద్ది రోజులు చేశాడండి. డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ చేశాడు. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బాబు అక్కడ కోచింగ్ ఇచ్చే టైంలో వాళ్ళ బాబు ఏం చేశాడంటే వెపను వీడికి ఏం చేశాడండి. ఏం చేసినప్పుడు బాబు పేరేంటో నాకు తెలియదండి, మామూలుగా హ్యాపీ అని పిలుస్తారు. హ్యాపీ ఆపు ఆపు అనేసి ఇలా చేపెట్టాడు. ఆపలేదని చెప్పేసి వీడు ఫాస్ట్గా వెళ్ళి హ్యాపీని ఒక దెబ్బ వేశాడండి. అలా కొట్టాడనేసి ఇంక అప్పటి నుంచి కక్ష పెట్టుకున్నారండి. అప్పుడు ఆయన కొట్టారు, తిట్టారు. ఆ తర్వాత బయటకు వచ్చేసాడండి. బయటకు వచ్చి మళ్ళీ రమ్మని ఆయన ఇంట్లోనే రేంజ్ పెట్టుకున్నారండి. సరే ఎవరైనా ఉంటే కోచింగ్ విజయ్ వచ్చి అని అన్నారు. నాకు కుదరదండి, నేను గ్రూప్స్ జాయిన్ అవుతాను. అప్పుడు నిజంగానే గ్రూప్స్ జాయిన్ చేయాలని వెళ్ళామండి. వెళ్తే అక్కడ గ్రూప్స్ ఏమో కరోనాతో మొత్తం సెంటర్లన్నీ క్లోజ్ చేశారండి. సరే ఊరికే ఉండటం ఎందుకమ్మా అనేసి పీజీ చేయమ్మా అంటే పీజీ కూడా చేశాడండి. ఏసీ కాలేజీలో పీజీ కూడా అయిపోయింది ఎంఏ. ఇంకా ఆ తర్వాత 6 వీక్స్ కోర్స్ వచ్చిందండి బాబుకి రైఫిల్ షూటింగ్లో. ఆ 6 వీక్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిప్లొమా వచ్చింది. డిప్లొమా జాయిన్ అయ్యాడు. డిప్లొమా అయిపోయిన తర్వాత డి కోర్సు, సి కోర్సు, బి కోర్సు, జడ్జ్ అండ్ జ్యూరీ కోర్సు, రీసెంట్గా పారా స్పోర్ట్స్ అని అది పారా కోచ్గా అది కూడా తీసుకున్నాడండి. దానికి సంబంధించి ఆ ఫీల్డ్కి సంబంధించి అయితే ఎప్పుడు ఏ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఆయనతో షేర్ చేసుకునేవాడండి. ఆయన ఏంటంటే కేవలం ఈ వాళ్ళ బాబుని కొట్టిన విషయంలోనే మా బాబుని టార్గెట్ చేశారండి. అప్పుడే ఆ కొట్టిన టైంలోనే మా చుట్టాల బాబు కూడా అక్కడ షూటింగ్ నేర్చుకునేవాడండి. వాడిని తెచ్చుకోవడానికి ఆ పేరెంట్ వెళ్ళినప్పుడు ఆ పేరెంట్తో కూడా అన్నాడు, నేను సిఐని ఈరోజు,
రేపు డిఎస్పీ అవుతాను, తర్వాత ఎస్పీ అవుతాను, ఇంకా నేను పై స్థాయికి వెళ్తాను, నువ్వు ఎలా ఎదుగుతావో చూస్తానని ఆ రోజునే అన్నారండి. అయినా కూడా మా బాబు ఏంటంటే గురువు గారు అన్న గౌరవంతో ఏ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఆయనతో షేర్ చేసుకునేవాళ్ళండి. తర్వాత ఏంటంటే ఇలా 16వ తారీఖు, మొన్న నెలలో 16వ తారీఖు మా బాబు లేడండి ఇంట్లో. మా ఇంటికి ఆయన కానిస్టేబుల్ని, ఒక కానిస్టేబుల్ని, ఇద్దరిని తీసుకొని మా ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చి మొత్తం ఇల్లంతా సోదా చేశారు. ఎందుకు చేశారు ఏంటని కూడా నేను అడగలేదండి. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. మొత్తం ఇంట్లో సామాన్లు అన్నీ పడేశారు, బీరువాలో బట్టలు మొత్తం కింద పడేశారు, మచ్చ మీద ఉన్నాయి, మొత్తం ఇల్లంతా పరిచేశారండి. ఎందుకు ఏంటని అయితే నేను అడగలేదు. తర్వాత అప్పుడు ఫోటో తీయాల్సిందన్నారు. మరి బాబు ఎక్కడ ఉంటాడు అని అడిగారు. బాబు వస్తే ఎక్కడ ఉంటాడు అంటే పైన పడుకుంటాడండి అన్నాను. పైకి కూడా వెళ్ళి చెక్ చేసుకున్నాను. నేను వెళ్ళకుండానే సిఐ గారు, కానిస్టేబుల్ వెళ్ళారు. లేడీ కానిస్టేబుల్ అయితే కిందే వెతికింది. వాళ్ళిద్దరు ఆ పైన కూడా వెతికారు. ఒక కవర్లో సెల్ ఫోన్లు ఉంటే అక్కడ పడేశారు. ఏంటి ఇవి అని అంటే అవన్నీ పాడైపోయినాయి అండి, ఎవరికన్నా ఇచ్చినా ఏదో ప్రాబ్లం అవుతుందని అక్కడ పడేసామని చెప్పాను. ఇంకా తర్వాత బీరువాలో నుంచి బట్టలు తీసేప్పుడు డబ్బులు కనిపించాయండి. డబ్బులు కనిపిస్తే ఇవి ఎక్కడివి అన్నారు. నేను గోల్డ్ పెట్టి తెచ్చానండి అని చెప్పాను. అంటే అని మీకు ఏమన్నా అదే రసీదు చూపించమంటే చూపిస్తానండి అన్నాను. అక్కర్లేదన్నారు. తర్వాత బాబు ఆ రోజే సాయంత్రం ఒక కానిస్టేబుల్తో నోటీస్ పంపించారండి. 9:26. నేను దాని మీద టైం కూడా వేశానండి. పంపించి 2 వెపన్ తీసుకొని రేపొద్దునే 17వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా తాడికొండ పోలీస్ స్టేషన్లో అటెండ్ అవ్వమని ఇచ్చారండి. బాబు లేడు, నేను పాస్ చేయడానికి ఇంటిమేషన్ ఏం లేదండి. మళ్ళీ ఆ తర్వాత రోజు మళ్ళీ ఇంకొక నోటీస్ పంపించారండి. 20వ తారీఖుకి అటెండ్ అవ్వాలి మీరు, 20వ తారీఖుకి అటెండ్ అవ్వడానికి 10 గంటలకల్లా అటెండ్ అవ్వాలనేసి మళ్ళీ ఇంకొక నోటీస్ ఇచ్చారండి. అయితే ఆ నోటీసు నేను చెప్పడానికి కూడా లేదండి. అయితే బాబుని తీసుకొని లాయర్ల సమక్షంలో తాడికొండ పోలీస్ స్టేషన్లో అటెండ్ అయ్యాడండి బాబు. అయితే సాయంత్రం వరకు ఉన్నాడు, ఎలాంటి ఇది చెప్పలేదు. బాబు అయితే ఎక్కడికి పారిపోలేదండి. వాళ్ళు ఇంకా ఏమి చెప్పకపోయేప్పటికీ వీళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మొన్న ఆదివారం ఏం చేశారంటే బాబు వచ్చేసి తన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్తో కారులో వచ్చాడండి. కారులో వచ్చి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు. ఎస్పీ ఆఫీస్కి వెళ్తే 10:30, 11 ఆ ప్రాంతంలో వెళ్ళారండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఉన్నారు, ఈ మల్లికార్జున్ గారు ఉన్నారు, ఇంకో మల్లికార్జున్ గారు ఉన్నారు. కారులో ఉన్న బుల్లెట్స్ అవన్నీ కూడా వీడియో తీసుకున్నారండి తీసేప్పుడు వెపన్స్తో పాటు. అప్పుడేం మాట్లాడలేదండి. ఆ కారు అక్కడ ఉంది, వీళ్ళు లోపలికి వెళ్ళిపోయాడు మా బాబు. తర్వాత మధ్యలో కారు వెనక్కి తెప్పించుకున్నారండి. తెప్పించుకున్న తర్వాత కారు కీసు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారండి. హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని సాయంత్రం వరకు కీస్ అక్కడే ఉన్నాయి వాళ్ళ దగ్గరే. అక్కడ ఏం జరిగిందనేది తెలియదండి. మొత్తానికి అందులో ఉన్న బుల్లెట్స్ ఒక 6 బుల్లెట్స్ మిస్ చేశారండి. మిస్ చేసి ఆ 6 బుల్లెట్స్ బదులుగా వేరేవి పెట్టి, ఇవి ఎక్కడన్నా దొంగతనం చేసావా, లేదంటే నీకెవరన్నా ఇచ్చారా, ఇవి గవర్నమెంట్ బుల్లెట్స్ అని అడిగారండి బాబుని. అవి నేనైతే ఎక్కడా తేలేదు, అవి నావి కాదు, నా బుల్లెట్స్ నాకు ఉన్నాయని చెప్పారండి. ఆ బుల్లెట్స్కి సంబంధించిన వీడియో కూడా నా దగ్గర ఉందండి. బాబు దగ్గర ఉన్న బుల్లెట్స్ అన్నీ ఉన్నాయి. అయితే తర్వాత వచ్చేప్పటికి ఇంకా ఆ రోజు నైట్ తీసుకొస్తున్నాం నగరం పాలెంకి అన్నారండి. తీసుకురాలేదు. 2:30కి తీసుకొచ్చారండి నైట్. మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్ళారు. మాకు తెలిసి మేము వెళ్ళాము. 1:30, 1:15 ఆ ప్రాంతంలో నగరంపాలెం సిఐ గారు వాళ్ళ డాడీకి ఫోన్ చేశారండి. మీ బాబు ఇక్కడ అరెస్ట్ అయ్యాడండి, మీరు రండి అనేసి. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు ఎక్కడానని మేము వెళ్ళిన దగ్గర నుంచి వెతుకుతున్నామండి. అక్కడైతే బాబు లేడు. తర్వాత తీసుకొచ్చిన తర్వాత డిఎస్పీ గారు కూడా వచ్చారండి. ఇంకా బాబుని అలా ఒక దొంగనో, లేదంటే ఒక నక్సలైట్నో, లేదంటే ఇంకా ఏదో ఇతరత్ర నేరాలు చేసిన వాడికి లాగా అలా వాళ్ళ వెనక నిలబెట్టి ముసుగేసి ఫోటో తీస్తుంటే ఒక తల్లిగా నాకు ఎలా ఉంటుందో చెప్పండి. మా బాబు ఎప్పుడైనా సరే ఎవరికైనా హెల్ప్ చేసేవాడు, కానీ ఎవరిని అన్యాయం చేసిన ఇది లేదు. వాడికి అంత చేయాల్సిన అవసరమూ లేదు. దొంగ సర్టిఫికేట్ అండి మొత్తం, వాడి ఇవన్నీ సర్టిఫికేట్స్ అండి. ఇవన్నీ వాడు చేసిన ఇవన్నీ ఇవి ఫేక్ ఎలా అవుతుంది సార్? వీటి మీద అన్నిటి మీద స్కానర్ ఉంటుంది సార్. సర్టిఫికేట్స్ అన్నిటి మీద స్కానర్ ఉంటుంది. ఏదో తీసుకొచ్చి బాబుని కూడా అసలు ఎఫ్ఐఆర్ కట్టడం కూడా రాంగే సార్.
ఎఫ్ఐఆర్ ఏంటంటే బాబు వచ్చి ఆదివారం బాబు వచ్చి అక్కడ అటెండ్ అయితే ఎస్పీ ఆఫీస్కి వెళ్తే వీళ్ళు ఎక్కడో ఒక దొంగ దొరికినట్లుగా క్రియేట్ చేసి రాశారండి ఎఫ్ఐఆర్. బాబు అయితే అదే చెప్పాడు, నేనుగా వెళ్ళాను, నన్నేం మీరు పట్టుకోలేదు కదా, నేను సైన్ చేయను అనేసి అడిగాడండి బాబు. ఫేక్ సర్టిఫికెట్ అనేది ఏదైతే ఉందో అది వాళ్ళ దగ్గర మాత్రమే ఉందండి. ఆ సర్టిఫికెట్ని దాని మీద కూడా సైన్ చేయమన్నారు. ఇది నాది కాదు, నేను సైన్ చేయను అన్నాడు. కాదు కూడదు, పెట్టాల్సిందే అన్నారు. జడ్జి గారి ముందు అలానే పారిపోతుంటే పట్టుకున్నట్లుగా చెప్పమన్నారు. అది కూడా అది రాంగ్ కదా, నేను చెప్పనని ఎదురు తిరిగారు. లేదు, నీకు ఇబ్బంది ఏం లేదు, నువ్వు చెప్పు అన్నారు. నేను కొట్టారా అంటే కొట్టలేదని చెప్పమన్నారు. కానీ వాడిని కొట్టారు. ఆ రోజున వెళ్ళిన దగ్గర నుంచి మల్లికార్జున గారిని కొడతానే ఉన్నారు. అది తర్వాత రెండో రోజు కూడా ఉదయం పోలీస్ స్టేషన్ నుండి తీసుకెళ్ళి 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి ఒక పెద్ద రోకల బండ లాంటి దాంతో భుజాల మీద వీపు మీద కొట్టారు. కొట్టి ఆ పేపర్లో ఏం రాశారో తెలియదు, సంతకం పెట్టించుకున్నారు. అదేమంటే బాబుకి ఏంటంటే ఒక సెంటిమెంట్ ఉందండి. ఏదైనా ఒక వెపన్ కొనుక్కోవటానికో లేదంటే ఒక కోర్స్కి ఫీజు కట్టడానికో ప్రిపేర్ అయితే ముందు వాళ్ళ చెల్లిని అడిగి ₹1 అయినా వేయమని అడిగే సెంటిమెంట్ ఉంది. ఆ తర్వాతే నేను డబ్బులు ఇస్తాను వాడికి. అలా వెపన్ తెచ్చుకున్నప్పుడు అది మన ఇళ్లల్లో ఏం చేయకూడదు కాబట్టి ఖాళీ ప్లేస్లోకి వెళ్ళి ఆ ఖాళీ ప్లేస్లో అది ఊరికే పొజిషన్లో పడుకొని ఉందండి. ఆ ఫోటో చూపించి మీ చెల్లిని కూడా ఈ కేసులో ఇరికిస్తాను అని ఇలా కొట్టి పాపని ఇరికిస్తానన్న ఇదితో సంతకాలు పెట్టించుకున్నారండి. అందులో ఏం రాశాడో కూడా బాబుకి తెలియదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు అక్కడ కస్టడీలో ఉన్నారండి బాబు. ఆ తర్వాత మళ్ళీ విచారణ ఉంది. మళ్ళీ కొట్టి ఇంకేం సెక్షన్లలో ఇరికిస్తారోనని నాకు భయంగా ఉందండి. మల్లికార్జున గారి నుంచి మాకు చాలా ఇబ్బంది ఉందండి. ఆయన్ని మరి మీరు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఆయన ఒక ఎదిగే శిష్యుడిని అలా తొక్కేయడం అంటే స్పోర్ట్స్లో అలా ఉండి, బాబు ఏంటంటే ఈ డిఫరెంట్ కోర్స్ అండి, దాని గురించి మాకు కూడా తెలియదు ఏమి. అందరూ అడుగుతారు, ఏంటి ఇంజనీరా లేకపోతే ఇంకేదన్నా అని అడుగుతారు. కానీ మాకు దాని గురించి తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఈ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని ఈ అకాడమీలు ఏర్పాటు చేశారు. బాబుకు ఒక అవకాశం వచ్చిందండి. హెడ్ కోచ్గా జాయిన్ అయ్యాడు. శాప్లో తిరుపతి చేస్తున్నాడు. ఇది 2వ నెలేనండి. 1 నెలే సగం రోజులు చేశాడు. 10వ తారీఖు జాయిన్ అయ్యి ఇది 2వ నెలలో ఇదంతా జరిగిందండి. మేము అసలు మిడిల్ క్లాస్ కూడా కాదు సార్, అంతకన్నా లోయరే మేము. ఎందుకంటే ఒకప్పుడు మిడిల్ క్లాసే. మేము పిల్లల చదువుల కోసమని మా పాప వెటర్నరీ సైన్స్ అండి, డాక్టరు అయిపోయింది. బాబు ఈ షూటింగ్కి సంబంధించి చాలా ఖర్చుతో కూడుకున్న పనేనండి. వీటన్నిటితో మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని నేను రీసెంట్గా కూడా ఒక 1 ఎకరం పొలం అమ్ముకున్నానండి, మా అమ్మ వాళ్ళు ఇచ్చింది. అయినా కూడా నాకు ఇంకా అప్పులు తీరలేదు. ఇంట్లో ఎలా అంటే ఎంత సామాన్యంగా అంటే అంత సామాన్యంగా జీవిస్తాం మేము. అవి కావాలి ఇవి కావాలనేది లేదు. మా పిల్లలు కోటా బియ్యంతో వండి పెట్టినా కూడా తింటారండి. వాళ్ళకి ఏమి భేషజాలు అలాంటివి ఏమి లేవు. ఎవరికైనా ఉన్న దాంట్లో హెల్ప్ చేయటం ఒక్కటే. అదేంటంటే ఎవరికైనా వెపన్ లైసెన్స్ కావాలంటే వీళ్ళు సంతకాలు చేస్తారండి. అయితే బాబు చేస్తున్నాడు. అది ఎట్లా జరిగిందంటే ఇప్పుడు అది మరి వీడికి సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయండి. అప్లై చేసుకుంటే మల్లికార్జున గారికన్నా రావాలి, లేదంటే బాబుకైనా రావాలండి. అలా అదొకటి ఉన్నదండి. బాబుని ఇక ఇలా తొక్కి పెట్టేస్తే వీడు ఇంకా ఏది రాదు అనేసి లేనిపోయిన సెక్షన్లు అన్నీ పెట్టి ఎఫ్ఐఆర్ మనం డౌన్లోడ్ చేస్తే 2 సెక్షన్లే వస్తున్నాయండి. ఆర్మ్స్ యాక్ట్ 3వ సెక్షన్ పెట్టారు. నాకు తెలిసిన మా బాబు కజిన్స్ కూడా ఫోన్ చేశారు, డౌన్లోడ్ చేస్తే 2 సెక్షన్లే వస్తున్నాయి పిన్ని అని అన్నారు. అయినా మరి అది 3వది ఉంది అని చెప్పాను. తర్వాత ఆ ఫేక్ సర్టిఫికేట్ నేను ఫోటో తీసుకుంటానని కూడా అడిగానండి స్టేషన్లో. అది ఇవ్వటానికి లేదని చెప్పారు. ఇంకా ఏంటంటే బాబు డిగ్రీ చదివేప్పుడే మల్లికార్జున గారి దగ్గర ఆ జిమ్ సెంటర్ పైన చేసేప్పుడే మంగళగిరి తీసుకెళ్ళేవాళ్ళండి. ఒక బొలేరో ఇచ్చారు వాడికి వెళ్ళడానికి రావడానికి. మంగళగిరి తీసుకెళ్ళేవాడు. మంగళగిరిలో అక్కడ పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, మరి ఏమో నాకైతే తెలియదండి. మంగళగిరి రేంజ్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మంగళగిరి రేంజ్లో కూడా బాబు వాళ్ళు పర్మిషన్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటారండి. ఆ ఫొటోస్ అన్నీ పెట్టుకొని బాబు ఇంకేదో ఎక్కడెక్కడో ఏదో చేశాడనేది ఒక పుకారు. నిన్నటి పేపర్ చూస్తే నాకు అర్థమైందండి. ఆ ఫొటోస్ అన్నీ అందులోయే. సరే ఏదేమైనప్పటికీ అండి నేను ఒక్కటే కోరుకుంటున్నాను అండి, ఇంకా తప్పుడు కేసులు అబ్బాయిని ఎదగనివ్వండి.
వాడిని తొక్కిపెట్టినందువల్ల వచ్చే ఇదేం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఏంటంటే ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా పోటీ అండి ఇదంతాను. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత, తిరుపతి వెళ్ళిన తర్వాత చైర్మన్ గారు కూడా బాబుకి చాలా సపోర్ట్ ఇచ్చారు. వాడి పని కాకపోయినా కూడా కొత్త అకాడమీలు చాలా పనులు చేశాడు బాబు కూడా. అక్కడ కూడా వాడి పని షూటింగ్ ఇవ్వటమే అయినా కూడా కలెక్టర్ ఆఫీసులో పేపర్స్ కానీ ఏవైనా కూడా చాలా చక్కగా అన్ని ఇచ్చేసేవాడు. ఒక గన్ షాప్లో గన్ రిపేర్ చేస్తున్నాను, బుల్లెట్ తగిలింది అని చదువుతున్నారు. మరి నిన్న మీ బాబు వీడియో చూపించిన వీడియో ఈరోజు వీడియో చూపించారు, దాంట్లో నాకు మేపుచ్చుకుంది అంటారు. విజయవాడ జరిగితే గుంటూరులో కేసు పెట్టడం అసలు అదే అండి అర్థం కాదు. ఇప్పుడు మాచవరం పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారండి, అక్కడ ఏం జరగలేదని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయినా కూడా మల్లికార్జున్ గారు ఇవన్నీ చేస్తూ ఉన్నారండి. ఏమండి అదే అండి, బాబు ఎప్పుడైతే వాళ్ళ బాబుని కొట్టాడో ఆ కొట్టిన దగ్గర నుండి కక్ష పెట్టుకున్నారండి. అప్పుడే చెప్పాడు మా బంధువుతో. అసలు 9mm మా బాబు దగ్గర లేవు సార్. 9mm మా బాబు దగ్గర లేవండి. ప్రెస్ మీట్ పెట్టారు, కారులో ప్రెస్ మీట్ పెట్టారండి. కారులో ఉన్నాయి బుల్లెట్లన్నీ, వీడియో ఉన్నదండి. కారులో ఉన్న బుల్లెట్లు వీడియో ఉంది. కారు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది, పెట్టారు ఇరికించడానికి. మల్లికార్జున్ గారే అవన్నీ, మల్లికార్జున్ గారే. నిన్నటి ఈనాడు పేపర్ మీరు చూసారో లేదో, విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు అమర్నాథ్ హాస్పిటల్లో మీ బాబు మిస్ఫైర్ అయినప్పుడు, గాయంతో వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దాన్ని ఎందుకు కప్పుకొచ్చారు 2 నెలల వరకు? ఏమి లేదండి. నుంచి మిస్ఫైర్ అయినప్పుడు, గాయం అయినప్పుడు ఏమండి ప్రాథమిక సమాచారం ఎందుకు ఇవ్వలేదు? గాయం అయిందండి, గాయం అయింది కానీ అది మిస్ఫైర్ కాదండి. డాక్టర్ గారి దగ్గర చూపించుకున్నాడు. సమాచారం పోలీసులకు ఇవ్వాలి కదా. లేదండి, గాయం బుల్లెట్ గాయం కాదండి, బుల్లెట్ గాయం కాదు. మేకండి అది తిరుపతిలో రేంజ్ అండి. బోర్డు ఏదో ఊడిపోయింది, ఆ బోర్డు బిగించేప్పుడు మేకేదో వెళ్ళిపోయింది. బాబా దెబ్బతోనే వచ్చాడు. అక్కడ ఏదో షాప్కి వెళ్ళి ఏదో చెక్ చేయాలని దెబ్బతో వచ్చాడు. నాకు కూడా చెప్పలేదండి అక్కడ దెబ్బ తగిలింది. ఎస్పీ గారు ప్రెస్ మీట్లో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసుల వాదన కూడా ఏం చెబుతున్నారు, గుంటూరులో డాక్టర్ని సంప్రదించగా ఇది బుల్లెట్ గాయం అనే దాని మీద పోలీసులకు సమాచారం ఇచ్చాడు ద్వారా మాకు విచారణ చేపట్టాం లోతుగా అనేది వాళ్ళ వాదన. మీరన్నా అది మేకని చెప్తున్నారు. అదే విషయం వెలుగులోకి ఎలా వచ్చింది? అదే అండి, ఈ కక్ష అవకాశం దొరికిందండి. బాబు మీద రివెంజ్ తీసుకోవడానికి అవకాశం దొరికింది సార్. ఇప్పుడు ముందు విజయవాడలో మాచవరం పోలీస్ స్టేషన్ పిలిపించారు. విజయవాడ మిస్ఫైర్ అనేది అక్కడ అకాడమీస్ వల్ల బాబుకి మంచి అవకాశం వచ్చిందని నేను ఎంతైతే సంతోషించానో, సంతోషం నాకు కొద్ది రోజులు కూడా మిగలేదండి. అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో స్పందించి మా బాబుకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.